డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. మరి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఇది కూడా జేఈ లాంటిదేనమ్మా. దీనిలో కూడా బీటెక్ చేయొచ్చు. కాకపోతే జేఈలో ఎక్కువ ఆపర్చునిటీ ఉంటాయి, ఎక్కువ కాలేజెస్ ఉంటాయి. జేఈ తరఫున మనం ఎన్ఐటీలో చేయొచ్చు, త్రిబుల్ ఐటీ కానీ జిఎఫ్టీ కానీ అదే చేయొచ్చు. మరి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్లో కూడా కొన్ని బీటెక్ కోర్సులు అయితే ఉన్నాం. దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మరి ఏ విధంగా చూడాలి, ఇంకా డీటెయిల్స్, మరి అప్లై చేసుకున్నారా లేదా స్టూడెంట్స్ అందరూ కూడా. రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయిపోయిందమ్మా. అప్పుడు రిజిస్ట్రేషను సియుసిఈటీకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. మరి కామన్ సియుసిఈటీతో బీటెక్ మరి వీడియోలో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఈ బీటెక్ మీరు ఎక్కడ చేసుకోవాలి, మరి ఏ యూనివర్సిటీలో బీటెక్ అడ్మిషన్స్ ఇస్తారో కూడా ఒకసారి మనకు సియుసిఈటీ యొక్క డేట్స్ అయితే వచ్చేసినాయమ్మా. అప్లికేషన్ స్టార్ట్ అయింది జనవరి 3 నుంచి. షెడ్యూల్డ్ జనవరి 30వ తారీఖు వరకు కూడా మరి షెడ్యూల్ అయింది. ఎగ్జామ్స్ అయితే మనకి మే 11 నుంచి 31 తారీఖు మధ్యలో ఎగ్జామినేషన్ జరిగే అవకాశం ఉంది. రిజల్ట్స్ డిక్లరేషన్ జూలైలో ఉండొచ్చు. మరి అదేవిధంగా మరి ఈ టాప్ యూనివర్సిటీస్ ఆఫరింగ్ బీటెక్ వైఎస్ సియుఈటీ సెంట్రల్ యూనివర్సిటీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మరి ఢిల్లీ యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీలో మనకి బీటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మ్యాథమెటిక్స్ ఉంది. ఇక్కడ మీరు చేరవచ్చు. రెండోది బెనారస్ హిందూ యూనివర్సిటీలో బీటెక్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ అండ్ డైరీ టెక్నాలజీ కూడా ఉంది. జీజీఐపియు ఢిల్లీలో బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ. పాండిచేరి యూనివర్సిటీలో బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, మెటీరియల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. మరి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్ ఉంది. మరి అదేవిధంగా బీటెక్ ఇన్ సిఎస్సి, ఈసీఈ మెకానికల్ గరహల్ యూనివర్సిటీలో బీటెక్ సిఎస్సి ఉంది, ఈసీఈ ఉంది, ఐటీ ఉంది. అదేవిధంగా అమితి యూనివర్సిటీలో వేరియస్ బ్రాంచెస్ అయితే. మరి సియుఈటీలో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్లో మనకి మీకు ఎలా ఉంటుందంటే అకాడమిక్ రిక్వైర్మెంట్ జనరల్ క్యాండిడేట్ మస్ట్ పాసెస్ ది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ పీసీఎం విత్ 60%. ఈ కోర్సుల్లో చేరాలంటే మీరు 60%తో పాస్ అయి ఉండాలి. సబ్జెక్ట్స్ ఫర్ బీటెక్ స్టూడెంట్స్ టిపికల్లీ నీడ్ టు సెలెక్ట్. మరి సెక్షన్ 1 డొమైన్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. మరి ఇవి 3 సబ్జెక్టులు ఉంటాయి. మీరు కానీ బీటెక్ చేయాలంటే మీరు ఈ 3 సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజ్ అట్లీస్ట్ 1 లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంపల్సరీగా మీరు చూజ్ చేసుకోవాల్సి ఉండిద్ది. సపోజ్ నేను బీటెక్ చేరాలనుకుంటున్నాను, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఒకటి. మరి లాంగ్వేజ్ మ్యాండేటరీ ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్. అదేవిధంగా అంటే ఇప్పుడు ఎన్ని వచ్చినాయి, 4 సబ్జెక్టులు ఉన్నాయి. తర్వాత సెక్షన్ 3లో జనరల్ టెస్ట్ రిక్వైర్డ్ బై సమ్ యూనివర్సిటీ ఫర్ సమ్ ప్రోగ్రామ్స్. జనరల్ టెస్ట్ ఇది ఉంది. మోడ్ ఆఫ్ ఎగ్జాము హైబ్రిడ్ మోడ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆర్ పెన్ పేపర్ డిపెండింగ్ ఆన్ సబ్జెక్ట్ రిజిస్ట్రేషన్స్. మరి ఏ సబ్జెక్టులో ఎన్ని రిజిస్ట్రేషన్స్ వస్తాయో వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ యొక్క మరి దాని ప్రకారం వాళ్ళు ఇంకా డిసైడ్ అవ్వాల. ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అయితే మనం చూజ్ చేసుకోవాలి. అట్లీస్ట్ 1 ఇంగ్లీష్ పేపర్, మనకు తెలిసింది అందరికీ తెలిసింది కామన్గా ఇంగ్లీష్ పేపరు లేకపోతే హిందీ పేపర్, ఏదో ఒక లాంగ్వేజ్ పేపర్ చూజ్ చేసుకోవాలి. జనరల్ టెస్ట్లో చూసుకొని ఇంకా డీటెయిల్డ్గా మనం దీనిలో కూడా ఒకసారి వెళ్దాం. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ 2026. మరి ప్రతి ఒక్కరు ఎవరైనా బీటెక్ కానీ అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వేరియస్ కోర్సెస్ కూడా అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ కూడా బీఎస్సీ. ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో మీరు బీఎస్సీ కానీ బీఏ కానీ ఇవి కూడా మరి అప్లై చేసుకోవచ్చు. ఎక్కువగా మన ఛానల్ నుంచి ఎక్కువగా బీటెక్, ఎంటెక్ సంబంధించిన డీటెయిల్స్ చెప్తున్నాను కాబట్టి ఓన్లీ అసలు బీటెక్ ఎక్కడ చేయొచ్చు ఒకసారి ఇన్ డీటెయిల్గా చూద్దాం. అసలు మరి స్టోరీ మరి ఎలా. మరి రిజిస్ట్రేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిందమ్మా. 3వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా. 31 లాస్ట్ డేటు. మరి టు అనౌన్స్డ్ కరెక్షన్ ఇన్ పర్టికులర్స్ మరి ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషను మరి 11 నుంచి 31 మే వరకు మధ్యలో జరిగే అవకాశం. మరి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. అన్రిజర్వ్డ్ అప్ టు 3 సబ్జెక్ట్స్ మీకు 1000 రూపీస్, 8 అడిషనల్ సబ్జెక్టు మీకు 900 రూపీస్ జనరల్. ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ 900 ప్లస్ 375 ఈచ్. మరి మ్యాండేటరీగా మీరు 5 సబ్జెక్ట్స్ అయితే రాయాల్సింది. ఒకటి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ ఒకటి, ప్లస్ లాంగ్వేజ్ 4, ఒకటి జనరల్ స్టడీస్ ఒకటి రాసుకోవాలి. తర్వాత అప్ టు 3 సబ్జెక్ట్ 800 రూపీస్, ఈచ్ అడిషనల్ సబ్జెక్టు 350 రూపీస్. ఇక్కడ గుర్తుపెట్టుకొని మనము క్యాండిడేట్ మే చూజ్ అప్ టు మ్యాక్సిమం ఆఫ్ 5 సబ్జెక్ట్ ఇంక్లూడింగ్ లాంగ్వేజ్
అండ్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అమ్మ. ఒకటి మీరు ఎన్ని సబ్జెక్ట్ చూజ్ చేసుకోవచ్చు, 5 సబ్జెక్టులు చూజ్ చేసుకోవాలి. ఈ 5లో ఒకటి జనరల్, ఒకటి లాంగ్వేజ్ వస్తుంది, 3 మ్యాథమెటిక్స్, ఒకటి కెమిస్ట్రీ, ఒకటి ఫిజిక్స్, ఒకటి మొత్తం 5 అయిపోతుంది. 5 అయితే మ్యాండేటరీగా రాయాలి బీటెక్ ఎవరైనా జాయిన్ అవ్వాలి. ఇక్కడ ఎగ్జామినేషన్ కూడా సిబిటి అన్నాడు. తర్వాత వాళ్ళు నెంబర్ ఆఫ్ ఎంతమంది చేరుతారో దాన్ని బట్టి పెన్ పేపర్ అనేది కూడా మరి 50 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఇది కొద్దిగా గందరగోళంగా ఉండదు, కొంతమంది స్టూడెంట్స్కి అర్థం కాకపోవచ్చు. మనము 3 రకాల మెయిన్ ఏంటంటే ప్రధానంగా ఏంటంటే ఒకటి లాంగ్వేజ్ సబ్జెక్టు, 2 డొమైన్ సబ్జెక్టు, 3 వచ్చి జనరల్ సబ్జెక్ట్. సింపుల్గా అర్థం చేసుకోండి, కొంతమందికి అర్థం కాదు. సియుఈటీలో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్లో మూడు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి లాంగ్వేజ్కి మ్యాండేటరీ ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా. మరి డొమైన్ సబ్జెక్టు 2. డొమైన్ సబ్జెక్ట్స్ అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి, అది చెప్తాను. మరి జనరల్లో మీరు జనరల్ చూజ్ చేసుకునేటప్పుడు కరెంట్ అఫైర్, జనరల్ ఎబిలిటీ, రీజనింగు, ఇవన్నీ ఉంటాయి. జనరల్ యాప్టిట్యూడ్ ఇది కామన్గా ఉంటుంది అందరికీ. ఈ లాంగ్వేజ్ అనేది లాంగ్వేజ్ టు బీ బేస్డ్ త్రూ రీడింగ్ కాంప్రహెన్షన్, ఇది ఇంగ్లీషు ఏదైనా ఉండొచ్చు, ఇది లాంగ్వేజ్. మరి జనరల్ యాప్టిట్యూడ్ అంటే మనకి రీజనింగ్ ఉంటుంది కదా, ఆర్ఎస్ అగర్వాల్ ఆ బుక్ చూజ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఎన్ని పేపర్స్ రాయాలంటారు, మొత్తం క్యాండిడేట్ మే చూజ్ అప్ టు మొత్తం 5 సబ్జెక్టులు రాయాలి. 5 సబ్జెక్టులు రాస్తేనే మీరు సియుఈటీలో ఎలిజిబుల్ అవుతారు. కరెక్ట్ మార్క్స్ 5 మార్క్స్, దెర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1 నెగిటివ్ మార్కింగ్ ఉండే అవకాశం ఉంది. డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ టెస్ట్ పేపరు మనకి 60 నిమిషాలు. 60 నిమిషాలు ఇంటూ 5 గుర్తుపెట్టుకోండి. మరి 300 మినిట్స్ వచ్చే అవకాశం ఉంది. 300 అంటే మనకి 5 గంటలు. మరి దీనిలో మీరు ఈచ్ డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ టెస్ట్ పేపర్ 60 మినిట్స్ అంటే ఇక్కడ 5 అవర్స్ వస్తుంది. మరి ది ఎగ్జామినేషన్ షిఫ్ట్ విల్ బీ కండక్టెడ్ మల్టిపుల్ డిపెండింగ్ ఆన్ ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ సబ్జెక్ట్ చాయిసెస్. మరి రిజిస్ట్రేషన్ కొంతమంది చేసుకుని ఉండరు, మరి దీన్ని ప్రెస్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుందమ్మా. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చూసుకోండి, ఇంకెవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే చూసుకోండి. మీరు బీటెక్ ఎంపీసీ స్టూడెంట్స్ ఒక లాంగ్వేజ్, ఒక జనరల్ యాప్టిట్యూడ్ అయితే రావాలి. మొత్తం మనకు 5 సబ్జెక్టులు అయితే చేయాలమ్మ. ఇది ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ మెన్షన్ మనము రిజిస్టర్ ఇక్కడ ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ బటన్ అయితే వస్తుంది. న్యూ రిజిస్ట్రేషన్ ప్రెస్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ ప్రెస్ చేస్తే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఎలా రిజిస్ట్రేషన్ ఫామ్, పేమెంటు, ఇన్ఫర్మేషన్ బ్రోచర్, ఈ విధంగా ఉంటుంది. మనం ఓకే అన్న తర్వాత మీరు ఫీజు పేమెంట్ అయితే మ్యాక్సిమం 5 సబ్జెక్ట్స్ మ్యాండేటరీగా ప్రతి ఒక్కరు రాయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఓకే అన్న తర్వాత మనము ఇట్లా దీనిలోకి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయిన తర్వాత మీ యొక్క క్యాండిడేట్ నేము ఫిల్ చేయండి. క్యాండిడేట్ నేము, గార్డియను, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఫాదర్ నేమ్, కన్ఫామ్ నేమ్, జస్ట్ జేఈ లాగానే ఉంటుంది ఉందమ్మా. ఆల్మోస్ట్ ఆల్ ప్రొఫైల్ అంతా కూడా జేఈ ఉంది. మీకు ఓటీపీ వస్తుంది తర్వాత. ఇక్కడ కూడా ప్రజెంట్ అడ్రస్ ఇవన్నీ ఓటీపీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓటీపీ చూసుకుని మీరు ఫిల్ చేయాలి. సియుఈటీ ఎగ్జామ్ మోటో ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీలో మనము బీఎస్సీ ఈ విధంగా చేయొచ్చు, బీఎస్సీ, బీఏ, బీటెక్ అమ్మ మెయిన్ యూనివర్సిటీ. ఇట్లా యూనివర్సిటీస్ అన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ యూనివర్సిటీస్ మన బీటెక్ ఇది ఒక మహాసముద్రం లాంటిది. జస్ట్ మనం బీటెక్ యూనివర్సిటీకి సంబంధించి కొన్ని యూనివర్సిటీస్ చూపించడమే జరిగింది. ఇది చూడండి ఒకసారి. ఇవి బీటెక్ కొన్ని యూనివర్సిటీలు మాత్రం ఆఫర్ చేస్తున్నారు. మన బీటెక్ కావాలంటే డైరెక్ట్ జేఈ రాసుకోవాలి, అది లేకపోతే ఎంసెట్ కానీ తర్వాత ఏపీ, తెలంగాణ ఎంసెట్ ఉన్నాయి కదా. లేకపోతే నేను మరి నేషనల్ లెవెల్లో బీటెక్ సియుసిటీ ద్వారా చేరాలంటే కొన్ని యూనివర్సిటీ చెప్పాను కదా, అవి చూసుకోండి. ఇప్పుడు ఎగ్జామినేషన్కి ఎలా అప్లై చేయాలో, మరి రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చూసాం కదా. ఇక్కడ డౌన్లోడ్ ఫామ్ ఉంటుంది, మీరు ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత ఓకే ప్రెస్ చేస్తారమ్మా. ఓకే ప్రెస్ చేసిన తర్వాత మనము ప్రొసీడ్కి వెళ్తాం. ఆల్రెడీ ఇక్కడ ప్రొసీడ్కి వెళ్ళి ఇది ఫిల్ చేస్తాం. మొత్తము డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయటం జరుగుతుంది. క్యాండిడేట్ నేమ్, మీరు ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీ వస్తే మీ యొక్క డీటెయిల్స్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కంపల్సరీగా ఇవ్వాలి. ఆల్రెడీ చెప్పాము. ఇది రివ్యూ చేసుకుని ఒకసారి ఇది రివ్యూ అనమాట. మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో రివ్యూ చేసుకోండి. ఒకసారి రివ్యూ చేసుకుని లేకపోతే ఎడిట్ చేసుకుని ఇది సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొడితే మీకు మొబైల్ ఓటీపీ నెంబర్ రావటం. తర్వాత ఏంటంటే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ అయింది, మొబైల్ నెంబర్ అయింది, పెండింగ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. మీరు ఈమెయిల్ వెరిఫికేషన్ ఈ డీటెయిల్స్ అయితే మీరు చేయాలి. ఇక 1 by 1 మనము ఫిల్ చేయండి అమ్మ. 1 by 1 ఇక్కడ ఉన్నాయి కదా, ఈ డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు 1 by 1 పర్సనల్ డీటెయిల్స్, తర్వాత డిజేబిలిటీ, ఇవన్నీ కూడా అపార్ ఐడి, ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక్కడ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకోవాలమ్మా. మీరు సెలెక్ట్ చేసుకుంటే మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్, మనకు వచ్చిన లాంగ్వేజ్ ఒకటే ఇంగ్లీష్ లాంగ్వేజ్. హిందీ అనేది మనకు రాదు అంతగా. ప్రతి ఒక్కరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి వచ్చింది లాంగ్వేజ్ ఒకటే, ఇంగ్లీష్ మాత్రమే. తెలుగు కూడా ఇక్కడ ఉండట్టుంది. మీరు కావాలంటే కూడా తెలుగు లాంగ్వేజ్ కూడా చూజ్ చేసుకోవచ్చు ఒక లాంగ్వేజ్. ఇక్కడ తర్వాత ఏంటంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలమ్మ. మీరు క్వశ్చన్ పేపర్ మీడియం ఎలా ఇంగ్లీష్ మీడియము సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలమ్మా. మీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఏం క్వాలిఫైడ్ అవి కూడా డీటెయిల్స్ ఇవ్వండి స్టూడెంట్స్. ఈ డీటెయిల్స్ ఇక్కడ వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీరు అప్డేట్ చేయాలి. తర్వాత క్యాప్చర్ ఫోటోగ్రాఫ్స్, లైవ్ ఫోటోగ్రాఫ్ ఇవ్వాలమ్మ. ఇక్కడ లైవ్ కెమెరా పెట్టి మీకు ఫోటోగ్రఫీ ఇవ్వాల్సి ఉన్నది. ఇది ఇట్లా లైవ్ ఫోటోగ్రఫీ ఇవ్వాలి స్టూడెంట్ది సంబంధించి. మీ యొక్క డాక్యుమెంట్స్ ఇక్కడ అప్లోడ్ చేయండి. డాక్యుమెంట్ ఫార్మేటు, మినిమం సైజు, మీ యొక్క ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, సిగ్నేచరు, ఇలా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డు యొక్క డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయండి. ఇక్కడ చేసిన తర్వాత ఎస్ ప్రొసీడ్ అవ్వండి. రివ్యూ చేసుకుని ఈ డీటెయిల్స్ అన్నీ ఇట్లా వస్తాయమ్మా మీకు. ఇట్లా వచ్చిన తర్వాత ఓకే అనుకొని సెలెక్ట్ చేసుకుని మనకి ఇది ఇట్లా రావాలమ్మ. ఇంపార్టెంట్, మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీటెడ్, తర్వాత మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ డన్, అప్లికేషన్ ఫామ్ డన్, ఈమెయిల్ వెరిఫికేషన్ డన్, పేమెంట్ ఆప్షన్ డన్. పేమెంట్ కట్టాం కదా, పేమెంట్ ఆల్రెడీ చూపించాను. ఎవరైతే పేమెంట్ కట్టాలో సబ్జెక్టుని బట్టి 5 సబ్జెక్టులు, ఎన్ని సబ్జెక్టులు ఎగ్జామినేషన్ రాయాలనేది మీకు ఇక్కడ వస్తుంది. అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఫుల్గా వచ్చేస్తుంది. ఫుల్గా వచ్చిన తర్వాత మీరు ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది స్టూడెంట్స్ మరి CUETతో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్తో మనకి ఏ విధంగా అయితే ఇది రాయాలో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. మినిమం బీటెక్ చేసేది చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్, ఇక్కడ ఓన్లీ ఆ ఇన్స్టిట్యూట్స్ మాత్రమే బీటెక్ ఆఫర్ చేస్తుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. స్టూడెంట్స్ మరి ఎన్ని సబ్జెక్ట్స్ రాయాలి సార్ మరి అంటారు, మీరు కామెంట్లో పెడితే దాని ప్రకారం మనం మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని CUETని. థ్యాంక్ యూ, బాయ్.